హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి కిచెన్ వాల్ హ్యాంగింగ్ హుక్స్ అనమాట. ఇది నేను వచ్చేసి ఐక్యాలో తీసుకున్నాను. చాలా బాగుంది, చాలా స్టాండర్డ్గా కూడా ఉంది. ఇది వచ్చేసి మనం డ్రిల్లింగ్ చేయించుకోవాలి కిచెన్లో. సో దీనికి వచ్చేసి 4 వస్తాయి హుక్స్. నేను ఎక్స్ట్రా తీసుకున్నాను ప్యాకెట్స్, అడిషనల్గా దొరుకుతాయి కాబట్టి. సో నేను ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. కిచెన్లో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన కిచెన్ డ్రాలో కూడా చాలా ఐటమ్స్ పట్టవు కాబట్టి మనం ఈజీగా డైలీ యూజ్ చేసుకునే ఐటమ్స్ మాత్రం, యూటెన్సిల్స్ మాత్రం ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఆ సైడ్స్కి మాత్రం 2 కప్స్ లాగా ఇచ్చేస్తారు. ఆ కప్స్లో మనం నైఫ్స్ కానీ, స్క్రూ డ్రైవర్స్ కానీ, ఇంకా సంథింగ్ ఏదైనా కిచెన్కి సంబంధించిన స్పాచులాస్ ఏవైనా పెట్టేసుకోవచ్చు మనకు హ్యాంగింగ్ లేనప్పుడు. సో ఇది వచ్చేసి మనం రిమూవబుల్ అనమాట. సో దాన్ని తీయొచ్చు, పెట్టొచ్చు. ఇది వచ్చేసి మనం ఎక్కడైనా బ్రష్ స్టాండ్ దగ్గర, వాష్ బేసిన్ దగ్గర, మనం స్టడీ టేబుల్ దగ్గర ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. మార్కర్స్ పెట్టుకోవడానికి మనం మల్టీపర్పస్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ పిక్లో. సో నేను ఇలా అరేంజ్ చేసేసుకున్నాను, ఈజీగా తీసేసుకోవచ్చు. దీంట్లో స్పూన్స్ అన్ని పెట్టేసుకున్నాను. దీంట్లో ఎక్స్ట్రా ఉన్న హుక్స్ మాత్రం ఇవి వచ్చేసి దాంట్లో ఫిక్స్ చేయాలన్నమాట. దీంట్లో ఒక 3 హుక్స్ మాత్రం మిగిలిపోయాయి కాబట్టి నేను ఏం చేశానంటే, నేను గ్రిల్స్కి పెట్టుకున్నాను అనమాట. గ్రిల్స్కి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ రాడ్కి పెట్టేది ఏంటంటే విడత తక్కువ ఉంది, వెనుకకి పెట్టాలి. విడత ఎక్కువ ఉంది మాత్రం గ్రిల్స్కి పెట్టాలన్నమాట. అంటే ఒక సైడు గ్రిల్స్ విడత తక్కువ ఉంటుంది, విడత ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి హుక్స్ అనేది ఎస్ షేప్ హుక్స్ ఈక్వల్గా లేవన్నమాట. కొంచెం ఓపెన్గా, కొంచెం టైట్గా, కొంచెం క్లోజ్గా ఉంది కాబట్టి సో మనం అలా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. టైట్గా కావాలంటే ఇటు సైడ్ పెట్టుకోవాలి. సో కొంచెం ఈ గ్రిల్స్కి విడ్త్ తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి దీన్ని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.